ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, సాయినాథుని కృపా కరుణ కటాక్షము మనందరిపై నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ సాయినాథుని సందేశం తన బిడ్డల కోసం మరొకటి చక్కటి సందేశంతో మరొక గొప్ప వార్తని ఇవ్వబోతున్నారు. తన బిడ్డలకు గొప్ప పరిష్కార మార్గాన్ని చూపబోతున్నారు. ఎంతో సంతోషకరమైనటువంటి ఒక శుభవార్తను అందిస్తున్నారు. సాయినాథుడు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. తల్లి, మీ అతిపెద్ద గెలుపుకి నువ్వు అతి దగ్గరలో ఉన్నావమ్మా. నీ సాయి చెప్పేది పూర్తిగా విను, మీకే అర్థమవుతుంది. అసలు కొట్టి పారేయొద్దు అని సాయినాథుడు అంటున్నారు ఫ్రెండ్స్. సాయినాథుడు ఇంత గట్టిగా చెబుతున్నారంటే దానిలో ఏదో ఆంతర్యం ఉంటున్నట్లే. మన దాకా బాబాగారు తీసుకువచ్చారండి. మరి సాయినాథుడు ఎందుకు ఇలా చెప్తున్నారు? మనం తప్పకుండా బాబావారి మాటలను జవదాటకుండా మనం ఆచరించే ప్రయత్నం చేద్దామండి. గెలుపు అంటే దీనికి అర్థం ఏమిటంటే, మన జీవితంలో ఏది గెలిస్తే మన జీవితం కూడా మొత్తం ఇట్లా సెటిల్ అయిపోతుంది. ఇంత పెద్ద గెలుపుకు మనం అతి చేరువలో ఉన్నామని సాయినాథుడు అంటున్నారు. అయితే సాయినాథుడు ఏ విధంగా తన బిడ్డలకు ఈ సందేశాన్ని అందించాలని అనుకుంటున్నారో ఆ విధంగానే అందిస్తూ ఉంటున్నారండి. ఎవరికైతే ఈ సందేశం చేరాలో వారికి తప్పకుండా చేరుతుంది. సాయినాథుడు ఏ విధంగా తన బిడ్డలు ఆ విజయానికి దగ్గరయ్యారో, ఎప్పుడు మరి ఆ విజయాన్ని సాధించబోతున్నారో, ఇవన్నీ కూడా మనకు తెలియాలంటే సాయినాథుడు చెప్పేటువంటి సందేశాన్ని పూర్తిగా మనం విని తీరాల్సిందే. సాయినాథుడు ఈ విధంగా చెప్తున్నారండి. తల్లి, ఈ సందేశం నీకోసం మాత్రమే. పూర్తిగా వినమ్మా. తప్పకుండా నీ అతి పెద్ద కోరికను నేను అతి త్వరలోనే నెరవేర్చబోతున్నాను. చూడు తల్లి, సరిగ్గా 5 రోజుల్లో నీ కోరిక తీరబోతుందమ్మా. ఇక నీకు సంతోషమేగా బిడ్డా. నిన్ను నేను ఎత్తులో నిలబెట్టాలని అనుకుంటున్నాను. హాయిగా ఉండు. నీ సాయి మాట విను. నువ్వు కోరిన విజయాన్ని నీకు నేను అందిస్తానమ్మా. కేవలం 5 రోజుల్లో నీ అతిపెద్ద కోరికను నేను తీరుస్తాను తల్లి. ఇప్పుడు నీ కష్టాలన్నీ తీరాలని ఎంతగానో ఆరాటపడుతున్నావు. నువ్వు ఎంత కష్టపడినా సరే కానీ గెలుపు రావటం లేదు అని ఎంత ప్రయత్నించినా సరే అసలు ఫలితమే రావటం లేదు. ఇంకా ఎన్ని రోజులు ఓపికగా ఎదురు చూడాలి? దీనంగా నన్ను అడుగుతూ ఉన్నావు కదూ. అయితే నేను అవన్నీ చూస్తూనే ఉన్నాను అమ్మా. ఆ విషయం చెప్పడానికే ఈరోజు నీ ముందుకు నేను వచ్చాను. చెబుతాను కూడా. నువ్వు శ్రద్ధగా విను. అసలు నీ జీవితంలో ఏం జరగబోతుందో నీకు తెలియడం లేదు. నీ బాబా ఏం చెప్తున్నారో తెలియక నువ్వు ఇంతలా బాధపడుతూ ఉన్నావు. ఇక అవన్నీ కూడా నీకు అర్థమయ్యేలాగా చెప్పడానికే ఈరోజు నేను నీ కోసం వచ్చాను. ప్రతి విషయాన్ని నీకు అర్థమయ్యేలాగా చెప్తే వెళ్తాను. చూడమ్మా, ఇక నువ్వు నేను చెప్పేది మనసు పెట్టి విను. ఎందుకో తెలుసా? అది కేవలం నీ కోసం మాత్రమే. నువ్వు వినాలని ఈ సందేశం నీ కోసం తీసుకువచ్చాను. అది నువ్వు అనుకుంటే వినడం లేదు. నేను వినాలని చెప్పాను కనుకనే వింటున్నావు. నా తల్లి జీవితం ఎప్పుడూ కూడా అద్భుతంగా మారబోతుంది. ఆ విషయం చెప్పడానికే ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చానమ్మా. ఇది విన్నావు అంటే నీకే తెలియని కొన్ని రహస్యాలు నీ గురించి నీకు తెలుస్తాయి. నువ్వు తెలుసుకుంటావు బిడ్డ. ఇప్పటి వరకు అవి నీకు కూడా తెలియదు. అవన్నీ కూడా నీకు నేను తెలియజేస్తానమ్మా. బాబాగారు ఏం చెప్పబోతున్నారో, ఆ వ్యక్తులు ఎవరు, ప్రతి ఒక్కటి తెలియాలంటే ఎక్కడ మనం జాగ్రత్తగా చివరిదాకా చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మనకు మన సాయి ఫ్యామిలీ మనందరికీ కూడా షేర్ చేసుకుంటున్నారు. బిడ్డ, ఎందుకంటే ఈ సమయం కాదు, తగదు అని కూడా ఎందుకో అంటున్నానంటే, నీ వెనుక ఎన్నో పథకాలను రచించబోతున్నాయమ్మా. ఎన్నో అమల్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఎన్నో పథకాలు కూడా వేస్తూనే ఉన్నారు. కుట్రలు పన్నుతున్నారు. అన్ని విధంగా
అన్ని విధాలుగా నిన్ను చెడగొట్టాలని, నిన్ను నాశనం చేయాలని, నిన్ను అనగదొక్కాలని, పైకి లేవనివ్వకుండా ఒక్కసారి తొక్కిపెడితే పాతాళానికి దిగిపోవాలి. మళ్ళీ నువ్వు తలెత్తి చూసే అవకాశం కూడా లేకుండా చేయాలి. నిన్ను అన్ని విధాలుగా ఆపేయాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా డబ్బు రాకుండా చేయాలి. ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయాలి. గొడవలు వచ్చేలాగా చేయాలి అంటే విజయం లేకుండా చేయాలి. నువ్వు చేస్తున్న పని అన్నది ఎక్కడికక్కడ ఆగిపోవాలి. ఎప్పుడు ఎవరైతే నీతో సంతోషంగా సన్నిహితంగా ఉంటారో వారందరినీ కూడా దూరం చేయాలి. ఎందుకు బాబా ఇవన్నీ నేను ఏం చేశాను? ఎవరికి నా మీద అంత కక్ష ఉంది అంటే చెప్పాను కదా, నీతోనే ఉంటూ, నీ ఇంట్లోనే ఉంటూ, నీ తిండి తింటూ, నీ చుట్టూ తిరుగుతూ, నిన్ను చెప్పిన మాట వింటూ మంచిగా నటిస్తున్నటువంటి ఒక వ్యక్తి అమ్మ. నీ ఇంట ఆ వ్యక్తి నీ ఇరుగు పొరుగు ఉన్న ఇద్దరు వ్యక్తులతో కలిసి కుట్రలు అనేవి పన్నుతున్నారు, పన్నాగం పన్నుతున్నారు. ఎందుకో తెలుసా? నీ ఎదుగుదలను, నీ అభివృద్ధిని నువ్వు ప్రతి ఒక్క దాన్ని కూడా పట్టుదలగా సాధిస్తావు చూడు. కుటుంబంతో సంతోషంగా ఉంటావు. అందరినీ గౌరవించడాన్ని చూసి, అందరినీ మంచిగా పలకరించడాన్ని, కష్టంలో ఉన్న వారికి సహాయం చేయడాన్ని చూసి ఓర్వలేక ధనంతో నీకు అయిన వాళ్ళు, నీతో ఉన్నవాళ్ళు, వాళ్ళల్లో ఇవన్నీ చెలరేగితే, ఈ కుళ్ళు కుతంత్రాలు చెలరేగితే ఇక నీ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ప్రతిరోజు నిన్ను చూస్తూ గమనిస్తూ ఉంటారు. అందరూ కాదు, ఇద్దరు మాత్రమే వాళ్లకు కూడా మనసులో ఉంటుంది. ఈ వ్యక్తి ఏంటి ఇలా ఎదిగిపోతున్నాడు? తను అన్నీ కూడా సంపాదించేసుకుంటున్నాడు, కూర్చొని తింటున్నాడు, కుటుంబంతో సంతోషంగా ఉంటున్నాడు, అన్ని పనుల్లో కూడా చాలా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. తను ఏది పట్టుకొన్నా బంగారమైపోతుంది. తన కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉన్నాడు. అన్నీ తెచ్చుకుంటున్నాడు, ఇంటికి అన్నీ కొనుక్కుంటున్నాడు. కానీ మేము ఇలా ఎందుకు ఉండలేకపోతున్నాము? తనలాగా తను మా కళ్ళ ముందే ఎదిగిపోతున్నాడు, తను అంత సంతోషంగా ఉన్నాడు అనే ఒక ఈర్ష్య అనేది, అసూయ, ద్వేషం వాళ్ళల్లో రగిలిపోయింది. కనుకనే ఎప్పుడూ కూడా చెడ్డ వ్యక్తులన్నీ కూడా, చెడ్డ మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చోటికి చేరుతారు కదా. మంచి మనసు, మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, వ్యక్తులందరూ ఒక చోటికి చేరుతారు. ఏ గూటి పక్షులు గూటికి చేరుతాయి అన్నట్లు, ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి నీ మీద ఇప్పటికీ కూడా చాలా చివరి వరకు కూడా ఇంకా నీ ఇరుగు పొరుగు వారితో చేతులు జోడించి, చేతులు కలిపేసి ఈ పన్నాగాలనేవి చేస్తూ ఉంటారు. నీకు తెలియని విషయం ఏమిటో చెప్పనా? నీ పతనానికి డబ్బు కూడా ఖర్చు పెట్టారు బిడ్డ. నీకు రావలసిన పనులు రాకుండా చేయాలని, నువ్వు ఏదైతే చేస్తున్నావో అవన్నీ నీకు అందకుండా చేయాలని, నువ్వు ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేస్తున్నావో అక్కడ నుంచి నిన్ను తొలగి చేయాలని వాళ్లకు డబ్బులు కూడా ఇచ్చారమ్మా. అలాగే నీ కుటుంబంలో నీ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దెబ్బ కొట్టాలని చూశారు. ఎందుకంటే ఇంటి పెద్ద ఎప్పుడైనా సరే వారి పరిస్థితి తారుమారైపోయిందంటే అప్పుడు నువ్వు కుమిలిపోతావు కదా. ఎందుకు మా ఇంటి పెద్ద ఇలా అయిపోయాడు, నువ్వు అందులో కుమిలిపోతావు. అలా కూడా నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. నీ ఇంట్లో శుభకార్యాలు జరగకుండా చేయాలని, పెళ్ళిళ్ళు జరగకుండా చేయాలని, నీకు డబ్బులు రాకుండా చేయాలని, ప్రతి పనిని విజయం రాకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్లకు తెలియంది ఏమిటో తెలుసా? నిన్ను పతనం చేయబోయే వాళ్ళు పతనం అయిపోతున్నారు. వాళ్ళు డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారే కానీ ఇక నీ ఇంట్లో ఏం జరుగుతుంది, నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఉంటావు, ప్రతి ఒక్క రహస్యాన్ని, నీ ప్రతి ఒక్క గుట్టుని తీసుకెళ్ళి వాళ్లకు చేరవేస్తున్నారు. నీకు దగ్గర ఉన్న నీ ఇంటి దొంగ. ఎందుకంటే నీ ఇంటి దొంగ ఎవరో తెలుసా? నీతో మంచిగా ఉంటూ, మంచిగా నటిస్తూ, కానీ ప్రతి ఒక్క విషయం కూడా తనతో నువ్వు ఎక్కువ చెప్పట్లేదు. డబ్బు విషయం కానీ ఏమైనా
ఒక అధికారమైనా కానీ, ఒక పత్రాలైనా, ఇలా ముఖ్యమైన విషయాలు ఏమన్నా ఉన్నాయో అవి వాటి పగ్గాలు తన చేతికి అందజేయడం లేదని, అలాగే ఎలాగైతే నేను సొంతం చేసుకోవాలని తపన నువ్వు ఎప్పుడైతే అందించలేకపోతున్నావో, తన చేతికి అందులో నుంచి పుట్టినవి ఇవన్నీ కూడా నమ్మటం లేదు, నా చేతికే ఇవన్నీ అప్పగించట్లేదు, తనను ఎలాగైనా చేసి ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచనతో వేరే వాళ్ళతో చెయ్యి కలిపి ఇలా చేస్తున్నారు. అందులో ఒక వ్యక్తి వయసు మాత్రం బయట బయట వ్యక్తి వయసు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు వారు ఉంటారు కూడా. బిడ్డా, వీళ్ళు నీకు సుపరిచితులే, నీకు తెలుసు కూడా. వారిని గమనిస్తూనే ఉన్నావు కానీ వారు నీ ఇంటికి చెందిన వారే కానీ అని నీకు ఇంతవరకు తెలియదు. కనుక ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకొని నీ సాయి మీద భారం వేసి, నీ జీవితంలో నిన్ను దెబ్బ కొట్టాలని చూసేది ఎవరు, నిన్ను పైకి రానివ్వకుండా నిన్ను ఆపేయాలని చూస్తున్నారు, ఎదగనివ్వకుండా చేయాలని చేస్తున్నారు, వారి మాట తీరు ఎలా ఉందో, నీతో మంచిగా మాట్లాడుతున్నారా, నవ్వుతూ మాట్లాడతారా, వాళ్ళు కళ్ళల్లో నీకు నిజం కనిపించిందా, ఇప్పుడు కళ్ళు మూసుకొని నీతో మాట్లాడిన వారి కళ్ళకు ఒక్కసారి గమనించుకో. వారి మనసులోని భావాలు కళ్ళల్లో కనిపిస్తాయమ్మా. ఎంత మంచిగా నీతో మాట్లాడినా కాసేపటికి నవ్వులు నవ్వినా కళ్ళు అబద్ధం చెప్పలేవుగా. ఇప్పుడు ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకొని ఊహించుకో. నీకు తేడాగా అనిపించిన వ్యక్తులు, అనుమానం వచ్చిన వ్యక్తులు గురించి ఇప్పుడు మనసు పెట్టి ఆలోచించు. ఎన్ని రోజులుగా కూడా సరే ఏముందిలే అని వదిలేశావుగా, పట్టించుకోకుండా ఇప్పుడు పట్టించుకో. ఆ వ్యక్తులు మనసులో ఊహించుకొని, కళ్ళు మూసుకొని వారి రూపాన్ని ఊహించుకొని, వారు నీతో మాట్లాడుకునేటప్పుడు ఎలా ఉంటున్నారో ఒక్కసారి ఊహించు. వారి కళ్ళను గమనించు. నీకే అర్థమవుతుంది నీ పతనాన్ని కోరుకున్నది ఎవరు, నీ చెడును కోరుకున్నది ఎవరు, ఎవరు నీకు నిజంగా హాని తలపెట్టాలని నిన్ను కట్టిపడేయాలని చూస్తున్నారో నీకు అన్నీ కూడా అర్థమైపోతాయి. నీ ఇంటి దొంగ కూడా ఖచ్చితంగా ఈ వారం రోజుల్లోపు ఎవరో అనేది నీ సాయి ముందు నిలబెడతాడు. బిడ్డా, ఏదో ఒక పని చేసి నీకు దొరికిపోయేలా నేను నీకు సాయిని చేస్తానుగా. ఇక 2 వ్యక్తులు అంటారంటావా? ఇరుగు పొరుగు వాళ్ళు, వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. వాళ్ళతో నీకు పెద్దగా సమస్య లేదులే అంటే వారు కూడా ఒక అభిప్రాయానికి వచ్చేశారు. మేము ఎంత ప్రయత్నించినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా సరే తనని మేము ఏమీ చేయలేము. కనీసం తన కాలి గోల్ను కూడా తాకలేము. తనను ఏదో ఒక శక్తి అనేది కాపాడుతుంది, మేము దెబ్బ కొట్టలేము అన్న ఒక అభిప్రాయానికి వారు వచ్చారు. కనుక వారికి తెలియని విషయం ఏమిటో తెలుసా? నీ సాయి ప్రతి నిమిషం నీతోనే ఉండి, నీ చుట్టూ ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉంటున్నారు. వారు వెనక చేసే కుట్రలు, కుతంత్రాలు నీ దాకా ఒకటి కూడా చేరనివ్వనని, వారు చేసే ఏదైనా అపాయమైనా సరే, చెడైనా కీడైనా అది నీకు చేసే అది వాళ్ళకి తెలియదు. నిజంగా నీ వెనుక ఇంత జరుగుతున్నా కూడా ఇంతవరకు కూడా నీకు ఏమీ తెలియదు, ఏమీ అనుమానం కూడా రాలేదు. అలా నీ సాయి నేను చూస్తున్నాను. వారి ఆటలు తిప్పి కొడుతున్నాను. వాళ్ళు పప్పులు ఉడకనివ్వటం లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను బాబా? నాకు చెప్పకుండా నువ్వే రక్షించవచ్చు కదా తండ్రి. నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది కదా, భయంగా ఉందని. నువ్వు అంటే అనుమానం నీ మనసులో రేగితే దానికి కూడా కారణం ఉంది బిడ్డ. నువ్వు నీ జీవితంలో ఎలా ఉండాలో తెలుసుకోవద్దా? ప్రతిసారి కూడా నీ సాయి ఉన్నాడు అని, కానీ నువ్వు కూడా ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎవరితో ఎంత పంచుకోవాలి, ఏది మాట్లాడాలి, ప్రతి ఒక్కటి నీకు తెలియాలి. అంటే కనుక మంచితనం ఒకటే సరిపోదమ్మా, తెలివితేటలు కూడా ఉండాలి. నీ వెనుక ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోవాలి. వెనుక నువ్వే ఒళ్ళంతా కళ్ళు చేసుకొని నీకు ఏం జరుగుతుందో నువ్వు గమనించగలుగుతావు. అందుకోసమే నిన్ను జాగ్రత్త పడమని నిన్ను హెచ్చరిస్తున్నాను.
నీకు చెబుతున్నాను. ఇంకొక విషయం చెప్పనా? నువ్వు చేయని కర్మకు నిన్ను బాధ్యురాలిని చేస్తున్నారు. వారు ఆనందించాలని అనుకుంటున్నారు. కాకపోతే నువ్వు చేయని కర్మను నిన్ను ఎందుకు చేయాలని చూసిన వారే ఈరోజు కర్మ అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు అనుభవించకపోయినా వారి కర్మ ఎవరికి తొందరగా విడిచిపెట్టదు. దగ్గరలోనే వారికి పాఠం చెప్పే తిరుగుతుంది. గుణపాఠం నేర్పిస్తుంది. మళ్ళీ ఎవరి మీద ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేయకుండా, ఎదుటివారిని అసూయ ఈర్ష్య ద్వేషాలతో చూడకుండా మంచి కళ్ళతో చూసే విధంగా అలాంటి మార్పుని తీసుకొస్తుంది. నీ సాయి శక్తి కర్మ ఎవరిని వదిలిపెట్టదమ్మా. ప్రతి ఒక్కరిలో మార్పు అనేది వస్తుంది. నీ సాయి రక్షణ నీకు ఉండగా దేనికి భయం ఉండదు బిడ్డ. నిన్ను ఎవరూ కూడా తాకలేరు. ఎవరైనా ఏదైనా చేయాలని చూస్తే నీ దరిదాపుల్లో కూడా రాలేరు. నీ సాయి చీల్చి చెండాడేస్తాడు. చెండాడేస్తాడని కూడా వాటన్నింటి కూడా నువ్వు మాత్రం జాగ్రత్త. ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండు. మంచితనంతో ఉండు, కానీ దానగుణంతో ఉండు. దయాగుణంతో కూడా ఉండు. కానీ అన్నింటితో పాటు నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే తెలివి కూడా నీకు కావాలి. అండి, మన బాబాగారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.